శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. అనాది నిధన, ఇది అమ్మవారి 6 అక్షరాల నామం. ఇది 296వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు అనాది నిధనాయే నమః అని చెప్పాలి. అనాది నిధన అంటే ఆది అంతము లేనిది అని అర్థం. ఆది అంటే జననమని, అంతము అంటే మరణమని అర్థం చేసుకోవాలి. జీవులకు ఉండే ఈ 2 లక్షణాలు జీవేశ్వరి అయిన అమ్మవారికి ఉండవు. జనన మరణాలు లేనిది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. హరి బ్రహ్మేంద్ర సేవిత, ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 297వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు హరి బ్రహ్మేంద్ర సేవితాయే నమః అని చెప్పాలి. హరి అంటే విష్ణువు చేత అని, బ్రహ్మ అంటే బ్రహ్మ చేత అని, ఇంద్ర అంటే ఇంద్రుని చేత అని, సేవిత అంటే సేవింపబడునది అని. హరి బ్రహ్మేంద్రులే కాదు, సకల దేవతలు సేవించే పరదేవత అమ్మవారని దేవి భాగవతంలో చెప్పబడింది. దాని అర్థం అమ్మవారిని సేవించే వారిని ఉపాసించడం కన్నా వారందరూ సేవించే అమ్మవారినే సేవించడం శ్రేయస్కరమని అర్థం చేసుకోవాలి. హరి బ్రహ్మ ఇంద్రులచే సేవింపబడినది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. నారాయణి, ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 298వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నారాయణ్యై నమః అని చెప్పాలి. నారాయణి అంటే నారాయణత్వ లక్షణము కలది అని అర్థం. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని మంత్రపుష్పం సృష్టి ప్రళయాలకు నేపథ్యంలో ఉండే పరదేవతను గూర్చి చెప్తుంది. నల్లబల్ల మీద ఒక నల్లని మసిబొగ్గుతో ఒక వృత్తాన్ని గీస్తే ఆ వృత్తం లోపల, ఆ వృత్తం బయట, ఆ వృత్త రేఖలోనూ, ఆ వృత్త రేఖ క్రిందట అన్నిటా వ్యాపించి ఉన్న తత్వాన్ని నారాయణ తత్వం లాంటిదిగా అర్థం చేసుకోవాలి అని మంత్రపుష్పం సూచిస్తుంది. ఇలా సర్వత్రా ఉండేది కాబట్టి అమ్మవారికి నారాయణి అనే నామం వచ్చింది. ఈ నారాయణియే మరో విధంగా సర్వ మంగళములను చేకూర్చేది, సర్వార్థాలను సాధించి పెట్టేది, 3 కన్నులు కలది, శరణాగతికి తగినది, శివుని పత్ని అయిన దేవి నారాయణి అని ప్రతిపాదింపబడుతుంది. సర్వాంతర్యామిగా ఉండడం నారాయణ పదం సూచిస్తే ఆ విధంగా ఉన్నట్లు తెలుసుకునే ప్రజ్ఞను నారాయణీ పదం సూచిస్తుంది. పద్మనాభ, పద్మనాభ సహోదరి పదాలు ఎలాగో నారాయణ, నారాయణీ పదాలు కూడా అలాంటివే. విష్ణువు జగన్మోహిని రూపం పొందడానికి పూర్వం అమ్మవారి మంత్రాన్ని జపించి 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 అమ్మవారే పోయాడు. ఈ విషయాన్ని ఆదిశంకరులు కూడా సౌందర్యలహరిలో చెప్తారు. ఆ నారీమ తల్లియే నారాయణీ నామంతో తెలుపబడే అమ్మవారు. నారాయణ, నారాయణీ పదాలలోని సారూప్యాన్ని, సామ్యాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే తిరుమలలోని వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని, ఆయనకు జరిగే వివిధ సేవల తీరును జాగ్రత్తగా పరిశీలిస్తే తెలుస్తుంది. ఆయన పేరు వెంకటేశ్వర స్వామియే అయినా బాలాజీ అనే ఇంకొక నామం కూడా ఉంది. బాల అన్నది అమ్మవారికి సంబంధించిన బాలా త్రిపుర సుందరిని సూచిస్తుంది. ఆయనకు అభ్యంగన స్నానం చేయించేది శుక్రవారం నాడు. మగవారు సాధారణంగా శుక్రవారం తలంటు పోసుకోరు, ఆడవారే శుక్రవారం తలంటు పోసుకుంటారు. వెంకటేశ్వర స్వామిని బిల్వపత్రాలతో కూడా పూజిస్తారు. ఇది కూడా అమ్మవారికి సంబంధించిందే. మొట్టమొదట్లో ఆదిశంకరులచే తిరుమలలో ప్రతిష్ఠించబడింది ఆకర్షణ శక్తిపీఠమే. అది తర్వాత వైష్ణవపీఠంగా మార్చబడింది. వైష్ణవ విగ్రహాలు చాలా భారీగా, చాలా పెద్ద పన్నాలో ఉంటాయి. అనంత పద్మనాభస్వామి, వరదరాజస్వామి, గోవిందరాజస్వామి, జగన్నాథస్వామి, వాటితో పోలిస్తే తిరుమల వెంకటేశుడు చిన్న పరిమాణంలో ఉన్నట్లే. అభిషేకం చేసే రోజు వస్త్రాలు, ఆభరణాలు తీసినప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే విగ్రహానికి ఎక్కువగా అమ్మవారి లక్షణాలున్నట్లు తెలుస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే తిరుమలలోని దేవుడు శక్తి అని, అమ్మవారేనని నిరూపించడం కోసం మాత్రం కాదు. నారాయణికి భేదం లేదని తెలియచెప్పేందుకు వెలసిన దైవంగా తిరుమలేశుని అర్థం చేసుకోవాలనడం కోసం మాత్రమే. శివుడనే నిర్గుణ బ్రహ్మాండానికి చీరా రవిక ధరింపచేస్తే నారాయణి, పంచ
ఉత్తరీయం ధరింపచేస్తే నారాయణుడు అవుతారనే విధంగా అర్థం చేసుకోవచ్చు. ఎలాగూ ఈ నామాలకు రూపాలకు అతీతంగా ఉండేవారే ఈ దైవాలు అని ముందు రాబోయే నామరూప వివర్జిత అనే నామంలో వస్తుంది కూడా. ఈ ఇద్దరికి సంబంధించిన మంత్ర బీజాక్షరాల్లో క్లీం అన్నది ఇద్దరికీ వర్తిస్తుంది. క్లీం అన్నది ఆకర్షణ, సౌందర్యం, కళాత్మకతలను సూచించే బీజాక్షరం. ఈ లక్షణాలు ఇద్దరికీ ఉన్నాయి కదా. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. నారాయణత్వ లక్షణం కలది అని, సర్వాంతర్యామిగా ఉన్నట్లు తెలియ ప్రజ్ఞ అని అర్థాలుగా ఈ నామానికి చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. నాదరూప, ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 299వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నాదరూపాయే నమః అని చెప్పాలి. నాద అంటే నాదము యొక్క అని, రూప అంటే రూపము అయినది అని. అవ్యక్తం నుండి వ్యక్తమైన ప్రథమ రూపమే నాదం. సర్వభూతాల్లోనూ నాదరూపంగా, జీవరూపంగా ఉండి ఆది అంతము అనేవి లేకుండా సూక్ష్మంగా ఉంటూ ఎప్పుడూ నాశము లేని అక్షర పరబ్రహ్మమే అమ్మవారు అని అర్థం చేసుకోవాలి. ఏది పలికినా, ఉచ్చరించినా గొంతు నుండి వచ్చే నాదం యొక్క అవస్థా భేదాలే కదా. అందుకని అమ్మవారు నాదరూప. శ్వాస విడిగా ఉన్నప్పుడు దాని ప్రజ్ఞ దానిదే, మన ప్రజ్ఞ మనదే. శ్వాస వాక్కు అయినప్పుడు ఈ రెండూ కలిసి నాదమవుతుంది. మనలో ఏ అంగముల యందు ఒత్తిడి లేకుండా గొంతు నుండి ఉద్భవించేది నాదం. ఉచ్చరించడానికి కావలసిన శక్తిని, ఉచ్చరిద్దామన్న సంకల్పాన్ని, ఈ రెంటిని ధ్యానం చేస్తూ నాదాన్ని ఉచ్చరించాలి. అలా ఉచ్చరించినప్పుడు వెలువడే నాదాన్ని వింటూ ఉంటే మనకు తెలియకుండానే నాదం మనలోంచి వ్యక్తమవుతూ ఉంటుంది. అభ్యాసం చేసేవారికి ఈ విధంగా ఎంతసేపైనా నాదం వస్తూనే ఉంటుందని సాధనలో తెలుస్తుంది. నిలకడగా ఉన్న జలాశయం చిన్న రాయి తాకిడితో అలజడికి గురికాబడి అనంతమైన తరంగాలనిస్తూ ఆ అలజడిని అంతటా ఆవరింపజేసినట్లు అనంతమైన ఆకాశంలో వ్యక్తం కాబోయే సృష్టి యొక్క బీజ పరిమాణంలోని బిందువుగా ఉత్పన్నమై విశ్వం అంతటా తన పరిణామాన్ని నామరూపాల్లో విస్తరించే అమ్మవారిని నాదరూప అనవచ్చును. నాదము యొక్క రూపము అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. నామరూప వివర్జిత, ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 300వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నామరూప వివర్జితాయే నమః అని చెప్పాలి. నామ అంటే పేరు అని, రూప అంటే ఆకారము అని, వివర్జిత అంటే లేనిది అని. ఈ నామాన్ని చదివేటప్పుడు నామరూప వివర్జిత అని విడదీసినట్లు చదవడం జరగవచ్చు. అది తప్పు. మొత్తం నామరూప వివర్జిత అని కలిపి చదవాలి. లేకపోతే వివర్జిత అనేది ఒక నామమై అమ్మవారు వర్జింపబడేది అని అవుతుంది. ఏది పలికినా, ఉచ్చరించినా గొంతు నుండి వచ్చే నాదం యొక్క అవస్థాభేదాలే కాబట్టి అమ్మవారిని నాదరూప అన్నారు. ఈ నాదం నుండి అన్ని రకాల శబ్దాలు, ధ్వనులు, పదాలు, వాక్కులు వచ్చినా వీటన్నింటికీ అతీతంగా ఉండేదే అమ్మవారు. అంటే అలా వెలువడిన ధ్వనుల నామాలతోనూ రూపాలతోనూ సంబంధం లేనిదే. నినాదాలు ఎన్ని రకాలుగా ఉన్నా నాదం ఒకటే. ఆ నాదమే అమ్మవారు. ఆ నాదానికి నినాదాల భాష కలిపి అర్ధ తాత్పర్యాదులతో సంబంధం లేదు అన్న విధంగా ఈ నామాన్ని అర్థం చేసుకోవాలి. చైతన్య ప్రకృతికి 5 అంశాలుంటాయి. అవి నామ, రూప, అస్థి, భాతి, ప్రియములు. ఈ 5ంటిలో మొదటి 2 అయిన నామరూపాలు మిథ్యాంశములే. మిగిలిన అస్థి, భాతి, ప్రియములే సత్, చిత్, ఆనందాంశములు. ఈ సచ్చిదానంద స్వరూపమే అమ్మవారు. అందుకని ఆవిడ నామరూప వివర్జిత అయింది. ఏ బంగారు నగలలో అయినా నగ పేరు, ఆ నగ ఆకారం తీసివేస్తే మిగిలిందంతా బంగారమేగా. అలాంటి బంగారం అమ్మవారు. ఏ వ్యక్తిలో అయినా ఆ వ్యక్తి పేరు, ఆ వ్యక్తి రూపం తీసివేస్తే మిగిలిందంతా పరమాణువులతో ఉండే పదార్థమేగా. నామరూపాలు లేని ఆ పదార్థమే ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు అని గ్రహించాలి. నామ రూపములకు అతీతంగా ఉండునది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.